వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరో 30 సంవత్సరాలు ఏళ్తామని కూడా ఈ సందర్భంగా కూడా మరి గట్టిగా కూడా చెప్తాను. ఎమ్మెల్యే వైఎస్ జగన్ ఇచ్చే కంబ్యాక్ సృష్టించే ప్రభంజనాన్ని సిబిఎన్ అండ్ టీమ్ ఏపీలో ఎన్డీఏ గవర్నమెంట్ తట్టుకోగలదా? మీకు గుర్తుంటే 2017 లో విశాఖపట్నంలో సిఐఐ సమిట్ జరిగింది. వేర్ ఆ మీటింగ్ లో ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి మనకి. సిఐఐ సమిట్ చాలా ప్రొఫెషనల్ గా ఉంటుంది. 2023 లో విశాఖపట్నంలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ లో భోజనాల కోసం కొట్టుకున్నట్టయితే ఉండదు. సో అదే టైంలో వైసీపీ ఏదో ధర్నాకో ర్యాలీకో పర్మిషన్ అడిగితే ఏపీ గవర్నమెంట్ డిక్లైన్ చేసింది. రెండే సంవత్సరాలు నేను చెప్తాను, ఎవరిని మర్చిపోను. అయితే ఇప్పుడు కూడా ఐ థింక్ 14 and 15 సిఐఐ సమ్మిట్ నిర్వహిస్తున్నారు. సో ఈ సిఐఐ సమ్మిట్ లో అరౌండ్ 9.8 lakh crore వర్త్ 400+ MOUs. ఆల్సో ఈ కమిట్మెంట్స్ అన్ని విత్ ఇన్ 12 months లో గ్రౌండ్ అయ్యేలాగా చేస్తానని చెప్పి నారా లోకేష్ స్టేట్మెంట్ పాస్ చేశారు. ఒకవేళ అనుకున్న ఇన్వెస్ట్మెంట్ అనుకున్నట్టు వస్తే 7.5 lakh జాబ్స్ వస్తాయని చెప్పి ఏపీ గవర్నమెంట్ అంటుంది. జగన్ రీసెంట్ గా మాట్లాడుతూ ఈ ప్రైవేటైజేషన్ ఆపడానికి కోటి సంతకాలు అని చెప్పి 12th ఏదో ప్రోగ్రామ్ ఉంది అన్నారు. ఇది 14-15 కి క్యారీ ఫార్వర్డ్ అవుతుందా? ఇన్వెస్ట్మెంట్స్ రాకుండా ఏమైనా హంగామా క్రియేట్ చేద్దామని చూస్తారనేది మీరు కామెంట్ చేయండి. మనం మళ్ళీ కలుద్దాం.